ట్రంప్ మోడీ బిగ్ షాక్, యూకేతో భారత్ ఫ్రీ ట్రేడ్ డీల్. నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ట్రంప్ టారిఫ్ వ్యూహాలకు షాక్ ఇచ్చారు భారత ప్రధాని మోదీ. విదేశీ పర్యటనకు వెళ్లిన ఆయన యూకేతో ఫ్రీ ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారు. ఇది అగ్రరాజ్యాధినేతకు మింగుడు పడని విషయంగా చెప్పొచ్చు. ఓవైపు అమెరికా, భారత్ సహా పలు దేశాలపై టారిఫ్లు విధిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్న టైంలో బ్రిటన్తో మోదీ వాణిజ్య ఒప్పందం చేసుకోవడం పెద్దనతో పాటు యావత్ ప్రపంచానికి బలమైన సందేశాన్ని ఇచ్చింది. ఇంతకీ భారత్ యూకే ట్రేడ్ డీల్ ఏంటి? దీని వలన భారత్కు కలిగే లాభం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ తర్వాత భారత్, బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం FTA కుదిరింది. ఇది ఈ రెండు దేశాల మధ్య సంబంధాల్లో కీలక ఘట్టమని చెప్పుకోవచ్చు. ప్రధానంగా పరస్పర ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 2 రెట్లు పెంచుకోవాలని వ్యూహాత్మక భాగస్వామ్య పక్షాలైన భారత్, యూకే నిర్ణయం తీసుకున్నాయి. అమెరికా వాణిజ్య విధానాలపై వరల్డ్ వైడ్ గా ఆందోళన వ్యక్తమవుతున్న ఈ సమయంలో ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా ట్రేడ్ డీల్ ను మరింత స్ట్రాంగ్ గా చేసుకోవాలని ఇరు దేశాలు తీర్మానించాయి. ఈ క్రమంలోనే ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక చర్చల అనంతరం యూకే ఇండియా 2035 రోడ్ మ్యాప్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగానే భారత్ ప్రధాని మోదీ పలు అంశాలను బ్రిటన్ వేదికగా లేవనెత్తారు. పాకిస్తాన్ ఉగ్రవాదం, ఖలిస్తానీల ఉగ్రవాద చర్యలతో పాటు గతంలో పారిపోయిన ఆర్థిక నేరస్తులు తిరిగి వచ్చిన అంశాలను ప్రస్తావించారు. తీవ్రవాద శక్తులు ప్రజాస్వామిక స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మోదీ తెలిపారు. అనంతరం పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండించినందుకు యూకే ప్రభుత్వానికి మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఉగ్రవాదంపై పోర్లో భారత్, యూకే ఐక్యంగా పనిచేస్తాయన్న ఆయన ఈ విషయంలో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలకు తావులేదన్నారు. గతంలో కూడా G7 సమ్మిట్ లో ప్రధాని మోదీ యూకే ప్రధాని కీర్ స్టార్మర్తో ఖలిస్తానీ సమస్యపై చర్చించారు. ఇక భారత్ లో ఈ కొత్త FTA నూతన శకానికి నాంది పలకనుంది. అయితే ఈ డీల్ ఎలా ఉండనుందన్నది మాత్రం పూర్తిగా యూకే సంబంధాలపై ఆధారపడి ఉంటుంది. అలాగే ఖలిస్తానీల ముప్పును ఎలా ఎదుర్కొంటుందనే దానిపై కూడా బేస్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇది భారత్తో పాటు యూకే దేశ భద్రతకు సంబంధించిన విషయం. అంతేకాదు ప్రస్తుతం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్ ఈ ట్రేడ్ డీల్ను ఉపయోగించుకొని ఆర్థికంగా మరింత బలోపేతం కావాలనే యోచనలో ఉంది. మొత్తంగా బ్రిటన్, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందాల్లో ఇదో మైలు రాయిగా నిలుస్తుంది. భారత్ ఎక్స్పోర్ట్స్ లో 99% వస్తువులకు టారిఫ్ తగ్గనుంది. భారతీయ వస్త్రాలు, వజ్రాలు, బంగారు ఆభరణాలు, సముద్ర ఆహారం, పాదరక్షలు, కెమికల్స్, ఇంజనీరింగ్ వస్తువులకు యూకే మార్కెట్లోకి ప్రవేశం లభిస్తుంది. వ్యవసాయం నుంచి IT రంగం వరకు చాలా ప్రయోజనాలు లభించనున్నాయి. ఈ ఒప్పందం వలన భారత్, యూకే మధ్య ట్రేడ్ డీల్ ప్రతి ఏడాది $34 బిలియన్ చేరుతుందని అంచనా. అంతేకాదు ఈ ఫ్రీ ట్రేడ్ డీల్ కింద బ్రిటన్లోని భారతీయ కంపెనీలు 3 సంవత్సరాల పాటు సామాజిక భద్రతా చెల్లింపులు చేయాల్సిన పని లేదు. దీంతో 900 కంపెనీలు 75,000 మందికి పైగా భారతీయ IT ఉద్యోగులకు ప్రయోజనం కలిగిస్తుంది. ప్రస్తుతం భారత్ IT పరిశ్రమకు 2వ అతిపెద్ద ఎగుమతి మార్కెట్గా బ్రిటన్ ఉంది. ఈ నేపథ్యంలో ట్రేడ్ డీల్ ద్వారా అక్కడ భారాన్ని తగ్గించడంతో IT వర్గాల్లో హర్షాతిరేకలను కలిగిస్తోంది. మరోవైపు భారతీయ మార్కెట్లోకి బ్రిటన్ నుంచి దిగుమతయ్యే ఆయా వస్తూత్పత్తుల ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం బ్రిటన్ నుంచి దేశంలోకి దిగుమతి అవుతున్న ప్రోడక్ట్స్ పై సగటున 15% సుంకాలు పడుతుండగా FTAతో ఈ సుంకాలు 3%కి దిగిరానున్నాయి. వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకోవడంతో పాటు పరస్పర ప్రయోజనాలే లక్ష్యంగా బ్రిటన్, భారత్ మధ్య
ట్రేడ్ డీల్ కుదిరింది. ఇది భారత్ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునేందుకు మంచి అవకాశంగా మారనుంది. అంతేకాదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు కూడా బలమైన సందేశాన్ని ఇస్తుంది. సో ఇప్పటికైనా దీర్ఘకాలిక వాణిజ్య భాగస్వామ్యం అనేది భయంతో కాకుండా నమ్మకం, గౌరవంతో నిర్మించబడాలన్న విషయాన్ని అగ్రరాజ్యాధినేత గుర్తించాల్సి ఉంది. పెద్దనంటూ టారిఫ్లతో పదే పదే బెదిరింపులకు పాల్పడటం వలన భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాలు దూరమయ్యే అవకాశాలు ఎక్కువ. మొత్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే భారత్ యూకే మధ్య ఈ ఫ్రీ ట్రేడ్ డీల్ ఇరు దేశాల వ్యూహాత్మకతకు, స్థిరత్వానికి నిదర్శనం.